విస్పరింగ్ వుడ్స్, గుసగుసల అడవులు, మధ్యలో చెట్లు గాలికి రహస్యాలను గుసగుసలు పెడుతుండగా ఒక పురాతన, తులసి తీగలతో కప్పబడిన వృక్షగృహం, ట్రీ హౌస్, నిలిచేది, ఎవరు ఎన్నో కాలాలుగా ప్రవేశించని. ఆ వృక్షగృహాన్ని ఒక రహస్యమైన ప్రయాణికుడు నిర్మించాడని, అతను ఎలాంటి జాడలు లేకుండా కనిపించకుండా పోయాడని, అతను దూర ప్రాంతాలు మరియు మాయగాని సముదాయాల కథలను మాత్రమే వదిలివెళ్లాడని చెప్పేవారు. ఒక వేసవి రోజు 4 మంది స్నేహితులు ఆ అడవులను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. తమ చిన్న పట్టణంలో వీరిని అవ్వడానికి ఉన్న భాష్యం మరియు సాహసానికి ప్రియులుగా పిలిచేవారు. వృక్షగృహం గురించి కథలు వీరు వినేవారు, కాని వాటిని కథలగానే తాము భావించారు. కాని వారు అడవిలో లోతుగా వెళ్తుంటే ఆ వృక్షగృహం వారిని ఆకర్షించడం ప్రారంభించింది, వారిని తన దగ్గరకు లాగుకుంటూ చివరకు తన వాతావరణం చెన్నై వరకు తీసుకెళ్ళింది. ఉత్సాహంతో మరియు భయం కలిసిన భావనతో వారు ఆ వృక్షగృహం తలుపు తెరిచి లోపల ప్రవేశించారు. వారి ఆశ్చర్యానికి ఆ వృక్షగృహం అంతర్గతం వెలుపలి కనబడే దానికంటే చాలా పెద్దది. పాత పుస్తకాలు, విచిత్రమైన వస్తువులు మరియు గోడపై వేలాడుతున్న ఒక పెద్ద నకలు ఉన్నాయి. గదిలోని కేంద్రమానంలో ఒక తురిమి తిరిగే మెట్లయాపి చిన్న పై కప్పు ఉన్నది. కాని అత్యంత ఆసక్తికరమైన విషయం ఒక పాత, దూస్తిన పుస్తకం పైన పట్టుమని వేసి పడి ఉండటం. ఆ పుస్తకం మీద ది ట్రీహౌస్ క్రానికల్స్ అని రాసి ఉంది. ధైర్యంగా ఉండే ఐద్ ఆ పుస్తకాన్ని తెరిచింది. ఆమె తెరిచిన వెంటనే వృక్షగృహం కంపించడం ప్రారంభించింది. గది లోపల ఒక మృదువైన, బంగారు కాంతి నిండింది. చుట్టూ గోడలు సకిలించడం ప్రారంభించాయి మరియు వారు ఆ వృక్షగృహంలో ఉన్నట్టు కనబడలేదు. వారు ఒక హరిత, సజీవమైన అడవిలోకి ప్రవేశించారు. ఎత్తైన చెట్లు, రంగురంగుల పక్షులు మరియు దూరంగా జలపాతాల శబ్దం వినిపిస్తున్నాయి. ఆ పిల్లలు త్వరగా వృక్షగృహం సామాన్యమైనది కాదని గ్రహించారు. ఇది ఇతర ప్రపంచాలకు ప్రవేశద్వారం, ప్రతి ఒక్కటి తన సొంత వింతలు మరియు సవాళ్లతో నిండి ఉంది. ఒక ప్రపంచంలో వారు ప్రకృతి సమతుల్యాన్ని నియంత్రించే రత్నాన్ని మోసం చేసి దొంగిలించిన చిల్లర గబ్రెళ్లను మోసగించడానికి ప్రయత్నించారు. మరొక ప్రపంచంలో వారు ఒంటరి డ్రాగన్ను స్నేహితులుగా స్వీకరించి తన గుడ్లను మంచు పర్వతం నుండి రక్షించడానికి సహాయం చేశారు. ప్రతి సాహసంలోనూ వారు కొత్త విషయాలను నేర్చుకున్నారు: స్నేహితుల విలువ, ధైర్యం యొక్క ప్రాధాన్యత, మరియు తమపై నమ్మకం ఉంచడం యొక్క శక్తి. ఈ అపరిమిత ప్రపంచాలను అన్వేషించేటప్పుడు వారు స్నేహితులుగా మరింత చేరువగా ఉన్నారు మరియు తమలో దాగి ఉన్న బలాలను కనుగొన్నారు. ప్రతి సాహసం తరువాత వృక్షగృహం మళ్లీ వారిని విస్పరింగ్ వుడ్స్కు తీసుకెళ్లేది, అక్కడ వారు తదుపరి ప్రయాణం కోసం ఎదురుచూస్తారు. కాని వారు కూడా గ్రహించారు, వారి సాహసాలు సరదాగా మాత్రమే కాకుండా తమ రోజువారీ జీవితాల్లో ఉపయోగపడే విలువైన పాఠాలను నేర్చుకుంటున్నారు. ఆ మాయ వృక్షగృహం తమ రహస్యంగా మారింది. ఎక్కడా సాధ్యమే కాని చోటు, ప్రతి తలుపు కొత్త సాహసానికి తెరుచుకుంటుంది. సీజన్లు మారుతున్నప్పుడు స్నేహితులు తెలుసుకున్నారు, వారు ఎంత పెద్దవారు అయినా ఆ వృక్షగృహం ఎల్లప్పుడూ అక్కడ ఉండి వారిని తిరిగి తీసుకువెళ్లి మరో మాయా ప్రయాణానికి సిద్ధం చేస్తుంది. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని సాహసిక, ఉత్కంఠభరిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.